రైట్ ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టుకు సంబంధించి మనకు స్పందించడానికి బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. కృషాంక్ గారు నమస్తే అండి. నమస్కారం ప్రియా గారు. సో ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును. ఇలా అర్ధరాత్రి వచ్చి ఇంటిలో తలుపులు బద్దలు కొట్టి ఒక సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? చారి గారు సుమారు 20-25 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. వారు సీనియర్ జర్నలిస్ట్ గా, అంటే తెలంగాణ యాజిటేషన్ ఇవన్నీ కవర్ చేయడము, వారి నివాసానికి అర్ధరాత్రి వెళ్ళడం. నిన్న రాత్రి సుమారు 12:30కు నేను దొంతు రమేష్ గారితో మాట్లాడినాను. వారు వారి కుటుంబ సభ్యులతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బోర్డ్ అవుతూ ఫ్యామిలీతోని వెకేషన్కి వెళ్తున్నారు. అలాంటి సమయంలో పాపం ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఏ విధంగా అయితే ఇట్లా పోలీసులు అంటే ఏదో టెర్రరిస్టులను చేస్తారు చూడండి, దేశము ఈ విజయ్ మాల్యాలు, నీరవ్ మోదీలు అట్లాంటి వాళ్ళు దేశం పరారైతున్నట్టు అట్లాంటి వాళ్ళని చేసినట్టు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము జర్నలిస్టులను చేయడం నిజంగా కూడా షాకింగ్. నేను ఇమీడియట్ గా తెలియగానే రాత్రి 12:30 దొంతు రమేష్ గారితో మాట్లాడినాను. ఏంది ఇది వాస్తవమేనా, ఇట్లా సమాచారం వచ్చింది అంటే అవును ఇమిగ్రేషన్ వాళ్ళు ఆపినంటే, అయ్యో ఇది ఏమంత పెద్ద సెక్షన్స్ ఉన్నాయి, ఇమిగ్రేషన్ ఏంటిది, మీరేమైనా 1000 కోట్ల బ్యాంకు కుంభకోణాలు చేసిర్రా, లేదు మీరేమైనా హత్యలు చేసిండ్రా, ఇమిగ్రేషన్ ద్వారా అక్కడ మిమ్మల్ని ఆపియడం ఏంటిది అనేది నిజంగా ఆశ్చర్యం వేసింది. ఒకటి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 2 సంవత్సరాల్లో కూడా పండుగ వచ్చినా లేకపోతే శని ఆదివారాలు వచ్చినా ఒక వికృత క్రీడగా మారిపోయింది. అది అయితే పేద ప్రజల ఇల్లు కూల్చివేయడాలో, లేదంటే సినీ నటులు ఎవరన్నా రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడమో లేకపోతే ఏదన్నా అఫెండ్ చేయడమో దాన్ని ఉంటే వాళ్ళని అరెస్టులు చేయడాలు, లేదంటే ప్రతిపక్షాల వాళ్ళని అరెస్టు చేయడాలు, ఇలా మిగిలింది జర్నలిస్టులు ఇప్పుడు అదే ఎంచుకున్నారు. చూడండి, రాష్ట్రం మొత్తము ఇలా పండుగ వాతావరణంలో ఉంటే రేపు మళ్ళా వీకెండ్ ఉండి కోర్టు హాలిడేస్ సమయంలో ఇదే సమయంలో చూసుకొని జర్నలిస్టులను అరెస్ట్ చేయడము, ఇదేనా మీరు అన్న ప్రజాపాలన, మీరు అంటున్న ప్రజాస్వామ్యం అని బాగా చెప్పుకున్నారు కదా. డే 1 ఆయన ప్రమాణ స్వీకారము చేపట్టినప్పుడే ప్రజాస్వామ్యం ఉంటది, ఇంద్రమ్మ పాలన ఉంటది, ప్రజాపాలన ఉంటది అని చెప్పుకున్నారు. మరి ఇవాళ ఏం జరుగుతున్నది? ఇవాళ నాకు తెలిసి ఎప్పుడు కూడా ఒక్కటి మీరు గమనించండి, గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇట్లా న్యూస్ ఛానల్స్ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులను ఏనాడు కూడా ఇట్లా హరాస్ చేసింది లేదు. ఏదన్నా ఉంటే అసలు నిజంగా కూడా నేను ఆ ఎఫ్ఐఆర్ చూసినాను. ఆ ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్స్ కూడా మీకు అబౌవ్ 7 years అనేటివి లేవు, అన్ని బిలోనే. అంటే సింపుల్ గా నోటీస్ ఇచ్చేసి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. లీగల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జర్నలిస్టులకు సంబంధించిన వాళ్ళ న్యాయవాదులు ఎవరన్నా ఉంటే వాళ్ళ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. కానీ దానికి ఇంత హడావిడి చేసి అంటే ఏదో దాచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. దాంట్లో ఇవాళ జర్నలిస్టులను టార్గెట్ చేయాలనే ప్రయత్నం, జర్నలిస్టులను సింపుల్ గా వీళ్ళు స్మాల్ విక్టిమ్స్ కదా అనేసి వీళ్ళను ఇవాళ టార్గెట్ చేసి వాళ్ళ ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇంత హడావిడి చేస్తున్నారు అని కనబడుతున్నది. డెఫినెట్ గా కూడా దిస్ ఇస్ మర్డర్ ఆఫ్ డెమోక్రసీ. జాతీయ స్థాయిలో అందరు జర్నలిస్ట్ కూడా, కేవలం ఒక ఎన్టీవీ అనే కాదు, ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఇవాళ జాతీయ స్థాయిలో అందరు జర్నలిస్ట్ కి కూడా ఈ విషయం తెలవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్తున్న మొహబ్బత్ కి దుకాన్ అంటే ఇదేనా? తలుపులు బలగొట్టి కుటుంబ సభ్యులను భయభ్రాంతులు చేసి సీనియర్ జర్నలిస్టులు, దశాబ్దం సేవలు అందించిన ఈ జర్నలిస్టులను ఒక ఈ సొసైటీలో నెగిటివ్ గా క్రియేట్ చేసే విధంగా వాళ్ళ పిల్లలలో ఎట్లుంటుంది ఆలోచించండి. వాళ్ళ చిన్న పిల్లలు ఇవాళ చారి గారి కుటుంబమైనా లేకపోతే దొంతు రమేష్ గారి కుటుంబమైనా మిగతా 2 జర్నలిస్టుల కుటుంబ సభ్యులైనా కూడా వాళ్ళ కుటుంబం మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళ పిల్లల మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇలా అయ్యో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిండ్రు, ఇలా జైలుకి తరలించి ఒక ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఏం నేరస్తులు కాదు. సో ఇవాళ డెఫినెట్ గా ఇది రాంగ్, ఇది కండెమ్ చేయాల్సిన బాధ్యత. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా హరీష్ రావు గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, అందరూ కూడా వాయిస్ అవుట్ చేస్తున్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పోలీసులను అడ్డు పెట్టుకొని జర్నలిస్టులను ప్రెషరైజ్ చేసి ఇవాళ న్యూస్ ని వాళ్ళే అజెండా సెట్ చేద్దాము, ప్రభుత్వం అజెండా సెట్ చేద్దాము అనే ప్రయత్నంలో భాగంగా ప్రెషర్ చేయాలనే ప్రయత్నం ఛానల్స్ మీద చేస్తున్నారు, న్యూస్ ఛానల్స్ మీద చేస్తున్నారు. ఇది మీడియా మీద ఇలాంటి ఒక డిక్టేటర్షిప్ కరెక్ట్ కాదు అని వాళ్ళ మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రైట్ కృషాంక్ గారు, అయితే ఏదైనా కథనం పట్ల అభ్యంతరం ఉంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఇలాంటివి ఏమి లేకుండా అర్ధరాత్రి ఒక మహిళా జర్నలిస్ట్ ఇంటికి వెళ్ళి కూడా అక్కడ వెతకడం, లేదంటే జర్నలిస్టులను ఇలా భయపెట్టడం, ఫ్యామిలీ ముందు వాళ్ళని తీసుకెళ్లడం, అసలు ఈ చర్య అంతా కూడా మీరు ఎలా చూస్తున్నారు? ఫస్ట్ మీ మీడియా దాంట్లోనే నార్మ్స్ లో
రిజాయిండర్ అనేది ఉంటుంది. అండ్ ఐఎమ్ షూర్ నిన్న ఎన్టీవీ ఆల్రెడీ స్పెషల్ గా 2 భాషల్లో తెలుగు ఇంగ్లీషు రెండిట్లో కూడా రిజాయిండర్ ని మీరు ప్రకటించిండ్రు, జరిగిన ఆ న్యూస్ విషయం మీద చెప్పిండ్రు, దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు. సరే ఇంకేదన్నా ఉంటే కూడా రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోవచ్చు. ఇంత తీవ్రవాదులతో క్రియేట్ చేసినట్టు ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇలా మీరు అంటున్నట్టు అంటే రాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఏదో అంటే మన రాష్ట్రంలో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, వాటిని అన్నింటినీ కూడా అరగట్టలేకపోతున్నాం. ఇలా డ్రగ్స్ విషయం మీద మహారాష్ట్ర వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి ఇక్కడికి వెళ్ళి పట్టుకొని పోతున్నారు. ఒక 15,000 కోట్ల డ్రగ్స్ పట్టివేత అయింది. అది మన తెలంగాణ పోలీస్ ఫెయిలియర్. అలాంటి ఎన్నో లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్స్ మనం చూస్తున్నాం. గన్ కల్చర్ అయింది. అవన్నిటినీ కాకుండా ఇలా ప్రభుత్వం మీద ఒక వార్త చేసినంత మాత్రాన వాళ్ళ న్యూస్ ఛానల్స్ ని టార్గెట్ చేస్తాను, ఇది నేను ఫోకస్ పెట్టుకుంటాను అని అంటే దాన్ని మీకంటూ ఒక లాస్, ఒక గైడ్ లైన్స్ అనేటివి ఉంటాయి. ఇలా 6 తర్వాత మహిళలను మనం పోలీస్ స్టేషన్ లో పెట్టుకోలేము. అలాంటిదే 12:30కు నీ దగ్గర ఎలాంటి వారెంట్ లేకుండా నువ్వు వెళ్లాల్సిన హక్కు నీకు లేదు. ప్రభుత్వం అయినా కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఒక మహిళా జర్నలిస్ట్ ఇంటికి పోవాల్సిన హక్కు వాళ్ళకి లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ఎల్ఓసి అనేది ఉందా, ఎట్లా ఏ బేసిస్ గా ఇమిగ్రేషన్ అనేది చేసిండ్రు, ఏ సెక్షన్స్ తో మీరు ఆపిండ్రు, ఆ సెక్షన్స్ చూస్తే మాత్రం దే ఆర్ బేసిక్ 3 to 7 years బిలో సెక్షన్స్ అవన్నీ. సో రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ నోటీసు ఇస్తే చాలు. సో 35(1) BNS వాళ్ళకి సర్వ్ చేస్తే సరిపోతుంది. కానీ అది కాకుండా ఇలా ఒక ప్రెస్టీజ్ గా తీసుకొని, ఈగో తీసుకొని ఛానల్స్ ని ప్రెషరైజ్ చేస్తాము, డిమనైజ్ చేస్తాము, వాళ్ళని విలన్స్ గా చిత్రీకరిస్తాము అని అంటే అది పత్రికా స్వేచ్ఛ కానే కాదు. ఇవాళ ఖచ్చితంగా అంటే మీడియాకు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్లాక్ డే. పండుగ రోజున ఇంత హడావిడి చేసేసి ఇది ఒక ప్రయారిటీగా తీసుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు, కొన్ని దశాబ్దాలు ఈ సొసైటీకి సర్వ్ చేసిన వాళ్ళు, కాంగ్రెస్ బీట్ చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందులో చారి గారు కాంగ్రెస్ బీట్ చూస్తున్నారు. సో ఆ సాన్నిహిత్యం కూడా ఆ పార్టీ యొక్క లీడర్స్ ఉంటుంది. మరి అలాంటిది కాకుండా వారేదో పారిపోతున్నట్టు, వారేదో తప్పించుకుంటున్నట్టు దాన్ని హడావిడిగా ఇప్పుడే తీసుకొని ఈ వీకెండ్ లో వాళ్ళకు కోర్టు ఫెసిలిటేషన్స్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి బెయిల్ మెజర్స్ లేకుండా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది ఈ ప్రభుత్వం యొక్క అంటే ప్రజాస్వామ్య విలువలు ఈ ప్రభుత్వానికి లేవు అని అర్థమవుతున్నది. ప్రియ గారు. రైట్ కృషాంక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ స్పందన తెలియజేసినందుకు.